ఈరోజు మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకేశ్వరం మండలంలో వివిధ గ్రామాలకు ఈరోజు మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు 10వ తరగతి ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఇప్పుడు తక్కువ సమయం ఉన్నందున వాళ్ళందరూ మంచి స్కోర్ను సంపాదించాలి, మంచి మార్కులను సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి పాఠశాలకు వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి ఆల్ ఇన్ వన్ పుస్తకాలను అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన్మద్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి రాజురా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు అక్కడ ఈ మెటీరియల్ని అందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఈ ట్రస్ట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే సరైన సమయంలో ఈ ఆల్ ఇన్ వన్ పుస్తకాలను అందించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క ఈ మార్కులు పెంచుకునే విధంగా కృషి చేస్తున్నందుకు గాను మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అక్కడ నుండి మన గడిచాంద గ్రామంలో అదేవిధంగా అక్కడ నుండి మన లోకేశ్వరం గ్రామంలో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పాఠ్య పుస్తకాలను అందించడం జరిగింది. అంతేకాకుండా అక్కడే ఉన్నటువంటి కస్తూర్బాలో ఉన్న విద్యార్థులకు కూడా అక్కడ ఉన్న విద్యార్థినులకు ఈ విధంగా ఈ స్టడీ మెటీరియల్ను అందించి వాళ్ళందరూ మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, అదేవిధంగా తల్లిదండ్రుల పేర్లను, చదువు చెప్తున్నటువంటి గురువుల పేర్లను కూడా నిలబెట్టాలని అక్కడ తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన విద్యాసాగర్ రావు, అదేవిధంగా వెంకట్రావు గారు, అదేవిధంగా మన శ్రీధర్ గారు, రాజుల గ్రామానికి చెందినటువంటి సరస్వతి గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ మన సార్ గారితో పాటు పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఎంతో సంబరంగా ఈ మెటీరియల్ అందించినందుకు వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా మేము మంచి మార్కులను తెచ్చుకుంటామని అక్కడ మోహన్ రావు పటేల్ గారికి మాట ఇవ్వడం జరిగింది. గడిచంద గ్రామ సర్పంచ్ కరిపే శ్యామ్ గారు, అదేవిధంగా పిప్రి గ్రామ సర్పంచ్ మనకు ధర్మవరం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన ప్రజలకు అందరికీ ఈ మెటీరియల్ అందిస్తున్నందుకు గాను మోహన్ రావు పటేల్ గారికి సర్పంచులు అందరూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది, ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుభాష్ పటేల్ గారు, సంజీవ్ గారు పాల్గొనడం జరిగింది. విద్య అనేది మనకు చాలా ముఖ్యమైనది. విద్య లేనిది ఏం లేదు. మనమందరం మన తల్లిదండ్రులు మనకు ఎంతో ఆశ పెట్టుకొని స్కూల్కి పంపుతారు. మా పిల్లలు మా లెక్క వ్యవసాయంలో కష్టపడద్దు, ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే వాళ్ళ ఆశయం ఉంటుంది. అదేవిధంగా మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపేది గురువుల దగ్గరనే. గురువులు ఏ విధంగా అయితే మీకు చెప్తారో చక్కగా వాళ్ళు చెప్పినవి వినాలి. మనకి ఏదైతే ఎక్కడైతే అర్థం కాదో నిర్భయంగా ఇది నాకు అర్థం కావడం లేదని అడిగినప్పుడే మీకున్న ఇబ్బంది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి రాబోయే 10వ తరగతి పరీక్షలకు మీరందరూ సన్నద్ధమైతూ ఈ స్కూల్లో ఏదైతే పోర్షన్స్ చెప్పారో అవి రివ్యూ చేసుకుంటూ మళ్ళీ ఆల్ ఇన్ వన్ ఏదైతే ఇస్తున్నామో దీంట్లో కూడా చూసుకుంటూ చదువుపై శ్రద్ధ చూపుతూ మరి సెల్ ఫోన్లు జోలికి వెళ్లకుండా మీరు కొన్ని రోజులు దూరంగా ఉంటే మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నా యొక్క మనవి. అదేవిధంగా ఇప్పుడు ఇలాగైతే 10వ తరగతి విద్యార్థులకు మనం స్టడీ మెటీరియల్ ఇస్తున్నామో రాబోయే కొత్త అకాడమిక్ ఇయర్లో ఇంటర్ వాళ్ళకు కూడా ఈ స్టడీ మెటీరియల్ ఇస్తానని ఈ సభాముఖంగా లోకేశ్వరంలో మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మేము ట్రస్ట్ స్థాపించి 2.5-3 సంవత్సరాలు అవుతుంది. మరి అక్కడ అనేక కాంపిటేటివ్ కోచింగ్స్ జరిగినాయి. దాంట్లో 20 మందికి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. మీరు కూడా మీ సమయం వృధా చేయకుండా చక్కగా చదువుకొని మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విద్య అనేది
చాలా ముఖ్యమైన విషయం. చదువుకుంటూనే మన భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మన భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, మన అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎండనక వానక చదిగా వ్యవసాయ పని చేసుకుంటూ మిమ్మల్ని పోషిస్తూ మీరు మంచి స్థానాల్లో ఉండాలని మీరు ఎంతో ఆశ పెట్టుకొని స్కూల్కి పంపడం జరుగుతుంది. అవునా కదా? మరి మీరు కూడా చక్కగా చదువుకుంటూ ఉపాధ్యాయులు చెప్పిన ఏవైతే పోర్షన్స్ ఉంటాయో రిలీవ్ చేసుకుంటూ కానీ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మన ఉపాధ్యాయులు అడగాలి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. పరీక్షలు అనేది మనం ఉపయోగంగా భయం ఉంటుంది. ఎలాంటి భయాందోళన గురి కావద్దు, ఒత్తిడి గురి కావద్దు. మేము వచ్చే ఆలింగనం గైడ్ కూడా చదువుకుంటూ మరి పరీక్షలకు మీరంతా సన్నద్ధం కావాలి. మరి పరీక్షల్లో కూడా మొట్టమొదట మీకు ప్రశ్నపత్రం ఇస్తారు. చాలా ప్రశాంతంగా మీరు ప్రశ్నపత్రం చదువుకోవాలి. దాంట్లో మీకు ఈజీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మొట్టమొదటి పూర్తి చేయాలి. దాని తర్వాత వేరే క్వశ్చన్స్ గురించి ఆటోమేటిక్గా మన మెదడులో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ మేము కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఏదో తరగతి వరకు వేగాలు చదువుకుంటాం. మీకు మంచి టైమ్స్ ఉన్నాయి, మంచి వ్యవస్థ ఉంది. మాకు పునపెట్టిన స్కూల్ ఉంటుండే, పైనుంచి వర్షం ప్లేట్ కాస్తుండే, కింద సంచిపోతారు చదువుకుంటుంటే మీరు అదృష్టం. మీరు ఉపాధ్యాయులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి, అమ్మ నాన్నలను గౌరవించండి, వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకండి. ఎందరో మహానుభావులు సామాన్య కుటుంబం నుంచి చదువుకొని దేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళిన ఉన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు విన్నారు, చరిత్రలో నిలిచిపోయారు. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన కూడా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి దేశ రాష్ట్రపతిగా పేరు సంపాదించుకున్నారు. కాబట్టి మీరు కూడా పట్టుదల ఉండాలి. సమయంలో ఉన్నప్పుడు పుస్తకాలు చూడాలి, చదువుకోవాలి తప్ప మరి అమ్మ స్మార్ట్ ఫోన్ నాన్న స్మార్ట్ ఫోన్ వేసుకుని గేమ్ ఆడడం మంచి అలవాటు కాదని సమాధానంగా